టీనేజ్లోనే గర్భం, ఏపీలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు. సీఎం చంద్రబాబు సొంత సెగ్మెంట్ కుప్పంలోనే అత్యధికం, మిగతా జిల్లాల్లో 12% కంటే ఎక్కువే. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో వెల్లడి. టీనేజ్ ప్రెగ్నెన్సీతో తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదం. ఆంధ్రప్రదేశ్లో యువతులు టీనేజ్లోనే గర్భం దాల్చుతున్నారు. ఈ ప్రెగ్నెన్సీలు రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే ప్రకారం 2025-26 ఏడాదికి గాను నమోదైన గణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.8% మంది టీనేజ్ యువతులు 13 నుంచి 19 ఏళ్ళ వయస్సు గల వారు ప్రెగ్నెంట్ అవుతున్నారు. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదైనట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో 12% కంటే ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదవడం గమనార్హం. ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 10 నుంచి 12% వరకు టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. అల్లూరి, తూర్పు గోదావరి, కాకినాడ, గుంటూరు జిల్లాలో 8 నుంచి 10%గా ఉంది. ఒక్క విశాఖలో మాత్రం అత్యల్పంగా 3.98% టీనేజ్ గర్భం దాల్చిన కేసులు రికార్డ్ అయ్యాయి. మరో 9 జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే టీనేజీ. తల్లిదండ్రులారా, ప్రజలారా గమనించండి, మీ పిల్లలకు మినిమం ఒక 18 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే వాళ్ళ వయస్సు 19-20 సంవత్సరాలు వచ్చినాక పెళ్లి చేస్తే వాళ్ళ బాడీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క గర్భాన్ని, అంటే శిశువుకు జన్మనీయడానికి, పిల్లలకు జన్మనీయడానికి వాళ్ళ బాడీ సహకరించుకుంటుంది, తట్టుకుంటుంది. వాళ్లకు అంటే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కొంత శాతం పెరిగిపోయి ఉంటుంది. కానీ చిన్న పిల్లలను పెళ్లి చేస్తే ఇలాంటి పరిస్థితులు వాళ్ళకు తల్లికి బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే ఏర్పడుతుంది. అందుకోసం దయచేసి గమనించండి ఈ విషయాన్ని. ఎక్కువ ఏజ్లో పెళ్లి చేసుకున్న 25 చేసుకున్నా 30 చేసుకున్నా పెద్ద ఫరాకేం పడదు. కానీ చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు దాదాపు 30-40 సంవత్సరాలు వచ్చే వరకు ముసలి లెక్క తయారైపోయి చాతగాక అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఏదో ఇక పెళ్లి ఎట్లా నేను అన్న కదా చేయాలి అనే ఉద్దేశం ఒకటి, ఇక పైసలు నోడే ఇప్పుడే దొరికిండు వానికే ఇవ్వాలని ఒకటి, లేకపోతే ఇక వాళ్ళు ఆగుతలేరు ఇద్దప్తే ఇంకో ముహూర్తం లేదు ఇంకోళ్ళు చేసుకపోరంటారని ఇంకోటి. ఓ బాధ్యత అయిపోయింది, కన్నము ఎట్లనే పెట్టి ఇక పెళ్లి చేస్తే చిన్నీళ్ళనే పెళ్లి చేస్తే పెద్ద వరకు జర అది ఉంటుందని ఓలు, లేకపోతే ఇప్పుడు ఏకపోతే తప్పించుకుపోయేటట్టు ఉంది, మళ్ళీ దొరకది, ఇజ్జత్ పోతుంది, పరువు అవుతుందని ఇంకోలు. ఇట్లా ఎవరైతే చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళ మనుగడకు ముప్పు వస్తుంది, వాళ్ళ జీవితానికి చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారుతుంది. అందుకోసం దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక అయితే అందరూ ఏమనుకుంటారంటే టీనేజ్లోనే ప్రెగ్నెన్సీ వస్తే సుఖప్రసవం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అందరు అనుకుంటారు. కానీ టీనేజ్లో గర్భం వస్తే తల్లికి గండం ఉండొచ్చు, లేదంటే పిల్లకు గండం ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని కొంత చదవనిద్దాం, వాళ్ళని కొంత ఎదగనిద్దాం. పెళ్ళి ఆడపిల్ల వచ్చి ఏజ్ ఏమంటారు ఇంట్లో ఉంది కదా చేతికి వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే పెళ్లి చేసి పంపకుండా కొంత సమయం ఇచ్చి ఈ టీనేజ్ గర్భాల పట్ల ప్రభుత్వం కూడా స్పందించి వీటిని కొంత అరికట్టే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇవి ఎక్కువ జరుగుతున్నాయంట. మరి ముఖ్యమంత్రి అట్లా ఎట్లా చూసుకుంటూ ఉంటున్నాడు? ఆడపిల్లల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం, ఆడపిల్లల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరి మీ నియోజకవర్గంలోనే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువ పెరిగిపోతున్నాయట. మరి కొంత దీన్ని అవేర్నెస్ కల్పించి కొంత అరికట్టే దిశగా కూడా ఉండాలని కోరుతున్నాం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.